Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, many times in many places, many of our believers will be asking one common question. అనేక ప్రాంతాల్లో అనేక మంది విశ్వాసులు అనేక పర్యాయాలు ఒక సర్వసాధారణమైన ప్రశ్న అడుగుతూ ఉంటారు. It is a general question. ఇది సాధారణమైనటువంటి ప్రశ్నే. The question is, ప్రశ్న ఏంటిదంటే, why Brother Bhat Singh started 3 messages during the worship service? ఈ ఆరాధన సమయంలో భక్త్ సింగ్ గారు ఎందుకు 3 వర్తమానాలు ప్రవేశపెట్టారని. Generally, we all know we will be having a worship message, then the message for the table, then the final message. సాధారణంగానే మనందరికి తెలిసినట్లుగా ఆరాధన కొరకు వర్తమానము, బల్ల కొరకు వర్తమానము, చివరి వర్తమానం కూడా In some ఉంటుంది. of the places, people are having only 2 only. కొన్ని ప్రాంతాల్లో 2 వర్తమానాలే ఉంటున్నాయి. But whatever it may be, in Hebron and other places, 3 messages are being continued. ఏదేమైనా హెబ్రోన్లో ఇతర ప్రాంతాల్లో కూడా ఈ 3 వర్తమానాలు కొనసాగుతున్నాయి. Then this question many people asked. మరి అప్పుడు ఈ చాలా మంది ఈ ప్రశ్న అడుగుతా What is ఉంటారు, the significance of these 3 ఈ messages? 3 వర్తమానాల ప్రాముఖ్యత ఏమిటి? I heard some of the brothers saying some explanation for that. కొందరు సహోదరులు వాటికి కొంత వివరణ చెప్పడం విన్నాను. But I have never heard Brother Bhat Singh telling that explanation. అయితే భక్త్ సింగ్ గారు చెప్పిన మాట నేను ఎప్పుడు వినలేదు. But he never talked about this subject. దీని గురించి ఆయన ఎప్పుడు మాట్లాడలేదు. But one thing is very true. ఒకటి మాత్రం సత్యం, Based on the revelation of God only, he started 3 messages. దేవుడు ఆయనకి ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి 3 వర్తమానాలు ఆరంభించాడు. Because whatever step he has taken in his life, it is only by the guidance of God only. ఎందుకంటే తన జీవితంలో ఏ అడుగు వేసినా దేవుని నడిపింపు ప్రకారమే ఆయన వేసినాడు. So we too believe that these 3 messages on Sundays during the worship time, it is based on the guidance of God. కాబట్టి ఆదివారాలు ఈ ఆరాధనలో 3 వర్తమానాలు కూడా దేవుని నడిపింపు ప్రకారమే ఉండినాయని నమ్ముతున్నాం. I have not heard anybody also giving explanation for these 3 messages. 3 వర్తమానాలకి కారణము వివరణ ఇవ్వడం నేను కూడా ఎక్కడ వినలేదు. I am associated with many men of God of this particular fellowship. కాబట్టి ఈ సహవాసంలో ఉన్న అనేక మంది గొప్ప దైవజనులతో నాకు పరిచయం I ఉండింది. translated them so many places. అనేక ప్రాంతాల్లో వాళ్ళకి నేను తర్జుమా కూడా చేసినాను. But I never heard the explanation for this question. అయితే ఈ ప్రశ్నకి వివరణ ఎప్పుడు వినలేదు. I am sharing with you what I observed, and it is purely my personal opinion. నేను గమనించిన సంగతులు, అంతేకాకుండా ఇది కేవలము ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే చెప్తున్నాను. So I am not generalizing it. కాబట్టి అందరి కొరకు నేను చెప్పడం I లేదు. don't tell that everybody must believe what I say. నేను చెప్పేది అంతా మీరు నమ్మాలి చేయాలని నేను చెప్పడం లేదు. My personal opinion I am sharing. నేను నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాన్ని మీతో పంచుకుంటున్నాను. Generally, before sharing the first message, 3 to 4 songs of praise we will sing. సాధారణంగా మొదటి వర్తమానం పంచుకునే ముందుగా ఒక 3-4 పాటలు, స్తుతి పాటలు పాడుకుంటాం. When we gather for worship on Sundays, ఆదివారం ఆరాధన కొరకు కూడి వచ్చినప్పుడు undoubtedly the Lord is there in our midst. నిస్సందేహంగా ప్రభు మన మధ్యలో ఉంటాడు. Because where 2 or 3 are gathered in my name, I am there in their midst. ఎక్కడ నా నామంలో 2-3 కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటాను. Surely God is there. నిశ్చయంగా దేవుడు అక్కడ ఉంటాడు. But we don't want him to be seated in some corner of the meeting. అయితే ఆ మీటింగ్ లో దేవుడు ఎక్కడో ఒక మూలనే ఉండడం ఇష్టం లేదు. After all, we are coming to the worship service to worship the Lord. మనం ప్రభువుని ఆరాధించడానికి వస్తున్నాం. So he must be in the center of our meeting. కాబట్టి ఆయన మన ఈ సమావేశం, ఈ మీటింగ్ లో ఆయన మధ్యలో ఉండాలని కోరుతాం. As long as he is in some corner, like in the marriage at Cana, there will be a lack. ఆయన ఏదో మూలన ఉన్నంత వరకు, అంటే పట్టించుకోని స్థితిలో ఉన్నంత వరకు, కానా ఊరిలో వివాహంలో ఎట్లా కొరత ఏర్పడిందో అదే జరుగుతుంది. But when he was given the central place, అయితే ఎప్పుడైతే మనకి కేంద్ర స్థానం ఇస్తామో though there was sumptuousness there. అప్పుడు సమృద్ధి ఉంటుంది. So through our singing, we are putting a throne to Jesus to sit in our midst. కాబట్టి ఇక్కడ పాటల ద్వారా యేసు ప్రభు వారికి ఒక సింహాసనం వేస్తున్నాం. Lord, we don't want you to be in some corner. ప్రభువా, నువ్వు ఎక్కడో మూలన ఉండడం మాకు ఇష్టం We లేదు. want to be in the midst of us. నువ్వు మా మధ్యలో ఉండాలని You are కోరుతున్నావు. the central object of our worship. నీవు మా ఆరాధనకి నీవు కేంద్రమైన So వాడివి. be in the center. కాబట్టి నువ్వు దయచేసి ఆ కేంద్రం మధ్యలో Through the ఉండాలి. songs of praise, we are putting a throne to Jesus in the central place of our meeting. స్తుతి పాటల ద్వారా మన మీటింగ్ లో దేవునికి మధ్యలో సింహాసనం వేస్తాం. Because Psalm 22:3 says, ఎందుకంటే 22వ కీర్తన 3వ వచనం the రాయబడింది. Lord is seated on the praises of Israel. ఇశ్రాయేలు చేయి స్తోత్రం పైన దేవుడు ఆసీనుడై ఉంటాడు. You and I are the New Testament Israel. నీవు నేను క్రొత్త నిబంధన ఇశ్రాయేలు, Those who are born again. తిరిగి జన్మించిన వారు. So when we praise the Lord with our songs, he will be occupying the central seat. పాటల ద్వారా దేవుని స్తుతిస్తున్నప్పుడు ఆయన మన మధ్యలోనికి వస్తున్నాడు,
సింహాసనాసీనుడు అవుతాడు. When he is there in our midst, ఆయన మన మధ్యలో ఉన్నప్పుడు immediately worship is the outflow. వెంటనే ఆరాధన మన లోపల నుండి వస్తుంది. That's why అందుకని the worship message after singing, పాటలు పాడిన తర్వాత ఆరాధన వర్తమానం we will be worshiping the Lord, మనము ప్రభుని ఆరాధిస్తుంటాం. being exhorted by God through his word, దేవుని వాక్యం ద్వారా హెచ్చరించబడిన వారమే preparing our hearts మన హృదయాలను with సిద్ధపరచుకుంటూ spirit and truth, in spirit and in truth, ఆత్మతోను సత్యముతోను we will be worshiping the మనం Lord. ఆరాధన చేస్తుంటాం. That's why the first message is a worship message after 3-4 songs of singing. అందుకనే ఒక 3-4 స్తుతి పాటలు పాడిన తర్వాత ఆరాధన కొరకైన వర్తమానం వింటాం. We will be worshiping the Lord, gathering around him. మనము ఆయన చుట్టూ చేరి ప్రభుని ఆరాధిస్తుంటాం. And after that, దాని తర్వాత the table message. బల్ల కొరకు వర్తమానం. Why table message? ఎందుకని బల్ల కొరకు వర్తమానం? When the Lord is there in our midst, ప్రభు మన మధ్యలో ఉన్నప్పుడు oh, he is so glorious. ఆయన ఎంతో మహిమ గలవాడు. He is clothed with splendor and also majesty. ఆయన మహిమ ప్రభావం ధరింపజేసుకొని His ఉన్నాడు. clothes are so white. ఆయన వస్త్రం ఎంతో తెల్లనివి. So when we see the Lord in our midst, ప్రభు మన మధ్యలో ఉన్నట్టు చూసినప్పుడు immediately the human nature is, అంటేనే మానవ నైజమే ఉంటుంది. we will look unto ourselves. మన వైపు చూసుకుంటాం. So when we see our own lives, మన సొంత జీవితాలు they చూసుకున్నప్పుడు are not like the lives of Jesus. యేసు ప్రభు వారి జీవితం వల్లే ఉండవు. Because during the week we will be falling and raising, so many ups and downs are there. ఎందుకంటే వారం అంతట్లో ఎన్నోసార్లు పడుతూ లేస్తూ ఉన్న పరిస్థితులు ఉంటాయి. And so many spots and dots and wrinkles will be there. ఎన్నో మచ్చ మరకలు పడతాయి. Oh, when some dot is there, ఏదైనా మచ్చ ఉన్నప్పుడు we will try to cover ourselves. దాన్ని మనము మనం కప్పుకోవడానికి We ప్రయత్నిస్తాం. don't want others to see those faults. ఇతరులు ఆ పొరపాట్లు చూడొద్దు అనుకుంటాం. Then what the Lord says, అప్పుడు ప్రభు ఏమంటాడు? my son, my daughter, why you are covering? నా కుమారుడు నా కుమార్తె ఎందుకు If కప్పుకుంటున్నావు? you cover your faults, you will not prosper. నీ పొరపాట్లు తప్పిదాలు కప్పుకుంటే వర్ధలో You confess them. దాన్ని ఒప్పుకో. As my blood which I shed 2000 years ago, 2000 సంవత్సరాల క్రితము నేను చిందించిన రక్తము it is not only sufficient for the sins you have committed before salvation, రక్షణకి ముందు నువ్వు పాపంలో ఒప్పుకున్నప్పుడు నీ పాపం కడగడానికి మాత్రమే it is కాకుండా not only having the power to save you, నిన్ను రక్షించడానికి శక్తి గలది మాత్రమే but for కాకుండా your day-to-day cleansing also I have shed my blood. అనుదిన జీవితంలో శుద్ధీకరించబడే దాని కొరకు కూడా రక్తం కార్చిన. So my blood is available. నా రక్తం అందుబాటులో Why ఉంది. to cover? You confess it. ఎందుకు కప్పుకుంటావు? దాన్ని ఒప్పుకో. Be clean. నువ్వు శుద్ధుడుగా ఉండాలి. Because today, if I come today as a part of the second coming, ఎందుకంటే రెండో రాకలో భాగం ఈ రోజుగా నేను వస్తే you should be caught up without any spot or dot. నువ్వు ఏ మరక లేకుండా ఎత్తబడాలి. After all, you are my child. నువ్వు నా బిడ్డవు కదా. A day was there, you received me as your savior and Lord. నన్ను నీకు రక్షకుడుగా ప్రభువుగా అంగీకరించిన దినం ఉంది కదా. So that's why అందుకని the table message, బల్ల కొరకు so వర్తమానం. that our spots and dots all may be cleansed thoroughly. మన మచ్చ మరకలన్నీ కూడా కడగబడాలని. That's why immediately after worship, అందుకనే ఆరాధన అయిన వెంటనే the exhortation for the table will be given. బల్ల కొరకైన హెచ్చరికలు Now ఇవ్వబడుతున్నాయి. what will happen? ఇప్పుడు ఏమవుతుంది? Yes, we're confessing our failures మన పొరపాట్లను ఒప్పుకుంటూ and setting right our lives. మన జీవితాలను సరి చేసుకుంటూ Then we will be participating in the table. అప్పుడు బలలో పాలు పొందుతాం. Yes, Lord, now I am ready for your coming. ప్రభువా ఇప్పుడు నీ రాకడకు నేను సిద్ధంగా Now ఉన్నాను. there is no spot. ఇప్పుడు నాకేం మచ్చలు All లేవు. the spots I collected during the weekdays, they are now clean. వారం అంతా కూడా పోగు చేసుకున్న మచ్చలు మరకలన్నీ కూడా ఇప్పుడు కడిగివేయబడ్డాయి. Now you will be holy. ఇప్పుడు నీవు పరిశుద్ధుడు అవుతావు. Because once again you are washed by the blood of Christ. ఎందుకంటే మరొకసారి క్రీస్తు రక్తం చేత కడగబడ్డావు. God is holy దేవుడు and పరిశుద్ధుడు. you are holy. నీవు పరిశుద్ధుడు. God is there. దేవుడు ఉన్నాడు అక్కడ. You are there in the meeting. నీవు ఆ మీటింగ్ లో Now ఉన్నావు. what will happen? ఇప్పుడు ఏమవుతుంది? The God wants to speak to you. దేవుడు నీతో Now you మాట్లాడాలనుకుంటాడు. are holy. నీవు పరిశుద్ధుడు. Now you are having fellowship with me. ఇప్పుడు నాతో సహవాసం ఉంది నీకు. Now he will the final message. ఇప్పుడు చివరి వర్తమానం. Why? ఎందుకని? For the future guidance. ముందుకి భవిష్యత్తులో Again, after the నడిపించడానికి. meeting is over, you are going into the world. మీటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళా లోకంలోనికి You will పోతావు. be involved in so many things. ఎన్నెన్నో పనుల్లో నిమగ్నమై ఉంటావు. As a guidance, the final message will be given, and the final message will guide us throughout the week. నేను నడిపించడానికి నీ నడుపుదల కొరకై చివరి వర్తమానము వారం అంతా కూడా నేను నడిపించడానికి ఆ వర్తమానం ఉంటుంది. No doubt, God will talk to us day in and day out. ఏ సందేహం లేదు. ప్రతి దినము దేవుడు మాట్లాడతాడు. Oh, in your personal meditation, నీ వ్యక్తిగత ధ్యానాల్లో maybe మాట్లాడతాడు. you may call it as your quiet time, అని మౌన ధ్యానంగా maybe in the చెప్పుకోవచ్చు. family prayer. లేదా కుటుంబ In ప్రార్థనలో so many ways, అనేక విధాలుగా God will be speaking to you. దేవుడు నీతో మాట్లాడుతూనే But ఉంటాడు. this is a guidance. అయితే ఇది నీకు నడిపించడానికి కొరకు. See,
on January 1st, జనవరి 1వ we'll తారీఖున be taking a promise. వాగ్దానం తీసుకుంటాం. Now, undoubtedly, every promise in the Bible are ours. నిస్సందేహంగా బైబిల్లో ఉన్న వాగ్దానాలన్నీ మనవి. You can claim any promise at any time. ఏ వాగ్దానమైన ఏ సమయంలోనైనా నువ్వు కోరుకోవచ్చు. Oh, when you have become the child of నువ్వు God, దేవుని బిడ్డ అయినప్పుడు all these promises are yours. ఈ వాగ్దానాలన్నీ నీవే. Every page, every line, every word, ప్రతి అధ్యాయము, ప్రతి వరుస, ప్రతి వచనం కూడా, every promise is yours. ప్రతి వాగ్దానం నీదే. But why we are taking a promise on January 1st? మరి జనవరి 1వ తారీఖున ఇదెందుకు వాగ్దానం? That is a guiding thing for the whole year. సంవత్సరం అంతటికి నిన్ను నడిపించడానికి కొరకు. In a similar way, అదే రీతిగా on the very first day of the week, that is on Sunday, వారం యొక్క మొదటి దినం ఆదివారంన the Lord will wants to guide you through His word. దేవుడు వాక్యం ద్వారా నిన్ను నడిపించాలని Because కోరుతున్నాడు. His word is a lamp unto our feet and a light unto our path. ఎందుకనగా ఆయన వాక్యం మన పాదములకు దీపమును త్రోవకు వెలుగునే ఉంది. So He wants to guide us. ఆయన నడిపించాలనుకుంటున్నాడు. So brothers and sisters, కాబట్టి సోదరి that's why final message is given. అందుకనే చివరి వర్తమానం కూడా ఉంటుంది. So singing, పాటలు పాడుట, worship, ఆరాధన, table, బల్ల, final message. చివరి వర్తమానం. Oh, God will be satisfying us దేవుడు ఎంతో తృప్తిపరుస్తుంటాడు మనం. because we are satisfied by the Lord. ఎందుకంటే ప్రభు ద్వారా మనం తృప్తి పడ్డాం. Before we leave, మనం వెళ్ళిపోయే ముందు as a form of our thanksgiving, we will be offering something for the Lord. కృతజ్ఞత రూపంలో మనం దేవునికి కొంత అర్పణ ఇస్తాం. We will be calling it as an offering. దాన్ని మనం అర్పణలు అంటాం, కానుకలు అంటాం. Out of our own will, free will offering. మన ఇష్టపూర్వకముగా స్వేచ్ఛార్పణలు మనం దేవునికి There is ఇస్తున్నాం. nothing written like giving 10% in the New Testament, కొత్త నిబంధనలో దశమ భాగం ఇవ్వాలి అట్లాంటి ఏమీ లేవు. but we are enjoying the grace of God. అదే దేవుని కృపని మనం అనుభవిస్తున్నాం You can కదా. give 10%, 20%, 50%, even 90%. దశమ భాగము 20%, 50%, 90% కూడా ఇవ్వచ్చు. That is up to you. అది నీ ఇష్టం. అది God knows and you know it. దేవుడికి తెలుసు, నీకు తెలుసు. After all, we are giving a little out of what He has given to అసలు us. మనం ఇచ్చేది దేవుడు మనకిచ్చిన దానిలో కొంత దేవునికి మనం తిరిగిస్తున్నాం. According to my opinion, this is how these messages are arranged. నా అభిప్రాయం ప్రకారము ఈ యొక్క వర్తమానాలను ఏర్పాటు చేసి ఉండొచ్చు I అనుకుంటా. can be right or wrong. నేను చెప్పింది సరైనదే కావచ్చు, But తప్పు this, కూడా this కావచ్చు. is what I understood. Once again, I stress it. This is my personal opinion. ఇది నాకు అర్థమైన సంగతి చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, ఇది నా వ్యక్తిగతమైన అభిప్రాయం మాత్రమే. That's why we were having 3 messages and even now we are having. ఆ కారణాన్ని బట్టి 3 వర్తమానాలు ఇప్పుడు కూడా అది కొనసాగుతా ఉంది. After that, there was open air also, ఇది అయిన తర్వాత బహిరంగ సువార్తకు వెళ్తాం. and also evening gospel meeting. సాయంత్రం మళ్ళీ సువార్త కూడిక Whole ఉంటుంది. day we want to spend in the presence of the Lord. ఆ దినమంతా కూడా దేవుని సన్నిధిలో గడపాలి It is అనుకుంటున్నాను. Lord's day. It is for the Lord. అది ప్రభు దినం, ప్రభు కొరకే ఉండాలి. Oh, what a wonderful, sequence of messages the Lord revealed unto our dear brother. ఎంత అద్భుతమైనటువంటి విధానంలో ఈ వర్తమానాల వరుస క్రమాన్ని దేవుడు మన సహోదరికి బయలుపరిచాడు. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.